అందరికీ శనార్థులు మంచిగా నారుల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పార్టీ మారినోళ్ళ తీయాలనట తాట, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేసినట. బనకచర్ల మీద హరీష్ రావు కౌంటర్లు, లోకేష్ కు పట్టినే కావచ్చు షంటలు. జర్నలిస్టుల మీద సీఎం ద్వేషం, మల్ల కాకుతున్నాడు ఆక్రోశం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు బర్లు, షెట్టు కూల్చి బతుకులా చేసిండట తెర్లు. బనకచర్ల మీద సీఎం తీరు బాగలేదట, క్యాబినెట్ లో జరిగిందట మంత్రుల కొట్లాట. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు పెద్దోళ్ళు. ఎందుకంటారు? ఎందుకంటే ఆలోచన కలిగిన మనిషి అయితే ఒక్క మాట చెప్తే దానికే కట్టుబడి ఉంటాడు. అట్లనే మంచి ఎద్దైతే షేనుల బడి మేస్తుంటే ఒక్క దెబ్బ కొడితే మళ్ళోసారి అటు దిక్కుపోదని అంటారు. ఇప్పుడు ఈ ముచ్చట చెప్తుంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరినోళ్ళు మనుషులు కాదంటవా అని మీరు నన్ను అడగకుండ్రి. ఎందుకంటే దానికి సమాధానం ఈ పెద్ద సార్ చెప్తున్నాడు. నుర్రి సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. ఊగొండ్రి సారు, వాళ్ళకి అదే ఉంటే కన్న తల్లి అసొంటి పార్టీని కాదని మరో పార్టీకి ఎందుకు పోతారు? కష్టపడి గెలిపించిన కార్యకర్తలను వదిలేసి ఎందుకు ఏరే పార్టీల షరీక్ అవుతారు? నిజంగా మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. అంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోతలేరంటే వాళ్లకు సొంత ఇమేజ్ లేదంటారా సారు? మీరు అట్లా అంటుంటే నిజంగానే వాళ్లకు షీము నెత్తురు లేదు కావచ్చు అనిపిస్తున్నది. ఒకవేళ వాళ్లకు సొంత బలం, మంచి నాయకుడు అనే పేరు ఉంటే ఎన్నడో రాజీనామా చేసేటోళ్లే కావచ్చు అని అనిపిస్తున్నది. ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? షీగొట్టి షీధరించుకున్నా తాండ్రిచి ముఖం మీద ఊంచినా తుడుసుకునే రోజులు సారి. పదవి లేకుంటే పానాలు పోతాయి. ఓగాల రాజీనామా చేసి ఎన్నికలకు పోతే పానమసొంటి పదవిని ప్రజలు తీసేస్తే ఇంకా వాళ్ళ కిల్వెక్కడిది సారు? అందుకనే పదవులను పట్టుకొని ఏలాడుతున్నారు కావచ్చు. అయినా ఇప్పుడు వాళ్ళంతా సచ్చిన పాములై తిరుగుతున్నారు. ఎప్పుడు పదవులు పోతాయో అనే భయంలో బతుకుతున్నారు. బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయట, షుగర్ కంట్రోల్ తప్పుతున్నదట. అట్లాంటి కాలంలో సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయుండ్రి అని మీరంటే ఇంకింత కుంగిపోతారు. ఏమనుకుండి సారాలను, పాపం ఏడుపొక్కటే తక్కువ ఉన్నదట అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్. ఈ సర్కార్కు ఏమైంది? ఓ దిక్కు బనకచర్ల, ఇంకో దిక్కు తెలంగాణ హక్కులు. ఎవరు నోరు మెదపరేంది? ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే మన మంత్రులు మౌనాన్ని ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలే చరమగీతం. సర్కారు మంత్రులు, ముఖ్యమంత్రి నోరు మెదపరేంది? వాళ్ళు ఎక్కడ కనిపించినా ఉపేక్షించి ఊకోకుండ్రి. తెలంగాణకు ద్రోహం చేస్తే తప్పది భారీ మూల్యం అన్నట్టు చెప్పుండ్రి. అర్థమైందా? ఇప్పుడు చెప్పబోయే ముచ్చటేంటిదో చూడుర్రి. 2-3 రాష్ట్రాల పారే నదుల మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టులు కట్టకుండా పోవడం ఉండది అనేది తెలియకుంటే ఎట్లా? మంత్రి పదవి ఎల్లబెడుతున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతదనుకుంటే ఎట్లా? మొదట్లో అందరూ పప్పు అన్నారు గాని అది తప్పు కాదని ఇగో ఇప్పుడు తెలుస్తున్నది. నాకైనా వద్దు సార్, నేను సింపుల్ గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకున్న ఒక సంవత్సరం నీళ్లు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? నథింగ్ ప్రాబ్లం సారు. మీరు చెప్పినట్టయితే ప్రాబ్లం ఏముండదు. కానీ నీళ్లు రాకుంటే ప్రాజెక్టులు ఖాళీగా ఉండయి. పైన ఉన్న ప్రాజెక్టుల నుంచి కిందికి ఇడవాలని అంటారు. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీళ్లు దానికి ఉండాలి. మీరు చెప్పినాక ఈజీగా ఉండదు సారు. మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? ఏంటండి
ఇది మీకు బొత్తిగా లోక జ్ఞానం లేకుంటే ఎట్లా సామి? ఇప్పుడు గిట్లనే మాట్లాడతారు కానీ ఆ టెంకమ్మ ప్రాజెక్టు వాటా మాకు కావాలే అన్నరనే గ్యారంటీ ఏంటి సామి? ఏపీ మంత్రి లోకేష్ గారు ఇట్లా మాట్లాడి ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టొద్దు అన్నందుకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మేమేమన్నా కాళేశ్వరం కు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా, ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. ఏంటండి లోకేష్ గారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లా నీళ్ళే ఉండయి, ఉన్నప్పుడే ఎత్తిపోసుకుంటారు. ఇక పొక్కగొట్టడానికి ఛాన్స్ ఎక్కడుంటది? అయినా గోదావరి నీటి కేటాయింపులు తేలకుంటేనే అట్లా ఎట్లా కడతారు బనకచర్ల? We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇన్నరా ఎట్లా కట్టాలనో మాకు తెలుసు, ఏం చేయాలనో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే కట్టి తీర్థం అన్నట్టు మాట్లాడిండు. దానికి హరీష్ రావు సారు అదే విధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీర్థమని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీర్థం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీర్థమని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఢీ అంటే ఢీ. నీకు కట్టే తెలివి ఉన్నప్పుడు మాకు ఆపే తెలివి లేదా? మా పైన ఉన్నది మీరా? ప్రాజెక్టు కట్టకుండా ఆపి తీరుతాం. మా హక్కులు మేము ఎట్లా కాపాడుకోవాలనో తెలియదా? అబ్బా మీకే ఉన్నదా తెలివి, మాకు లేదా? కరుడు కట్టిన ఆంధ్రవాదులతోని పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నోళ్ళం. బనకచర్ల నాపుడు పెద్ద పానా అన్నట్టు బల్ల గుద్ది చెప్పిండు ఆపి తీరుతామని. ఇక లోకేశం సార్ను పర్మిషన్ లేకుంటే బనకచర్ల ఎట్లా కడతారని విలేకరి అడిగితే, కాళేశ్వరం కుందండి, కాళేశ్వరం కుందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. చూసిండ్రా ఆంధ్రలో తొండి ముచ్చట? అడిగిన దానికి చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉన్నదా అని రివర్స్ ప్రశ్నలు వేస్తున్నాడు. ఇక దాని మీద హరీష్ రావు సారు, కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవు, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇరిగేషన్ ప్లానింగ్, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్, హైడ్రాలజీ, 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వి హావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎనీ డౌట్ లోకేష్ అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. అన్ని తిరకాసులు, తిక్కల ప్రశ్నలు, గ్యాదడి మాటలు, తొండి అవ్వారాలు. అయితే లోకేష్ కట్టి తీర్థం బనకచర్ల అని మాట్లాడుతుంటే సర్కార్ ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? హరీష్ రావు మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతున్నాడు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబాయ్, నేను అనుమతులు ఎట్లా తేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమైతా ఉంది. హాగో అదట ముచ్చట, అందుకే నోరు మెదుపుతలేరట. అట్లనే బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించిండు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకునే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా?
తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఎంపీలే కాదు, 2 మంత్రులున్నారు. మా ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊకోమని రాజీనామాలు చేస్తే కేంద్రం దెబ్బకే దిగి వస్తది. బనకచర్ల లేదు బంకచర్ల లేదని కొట్టి పారేస్తది. కానీ అది చేస్తలేదు. వాళ్లకు పదవుల మీద ఉన్న మోజు ఆ సొంటిదన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. ఈ పంచాయతీ మీద బీఆర్ఎస్ పార్టీ గట్టి పోరాటం చేసేటట్టే కొడుతున్నది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల సంగతి తేలిపోయేటట్టే ఉన్నదని అంటున్నారు బనకచర్ల ముచ్చట్లు చూస్తున్న తెలంగాణ జనాలు. దొంగతనం చేసేటోంతోని జాగ్రత్తగా ఉండొచ్చు, కూనీలు చేసేటోంతోని పైలంగా ఉండొచ్చు, రౌడీలు గూండాల జోలికి పోకుండా మంచిగా బతకొచ్చు. కానీ మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసేటోని మాత్రం గుర్తుపట్టలేం. వాడేసిన ఉచ్చుల నుంచి బయటికి రాలేం. ఎప్పుడు గొంతు కోసేది తెలియదు, ఏరు దాటినాక ఎప్పుడు తెప్పదలగొట్టేది తెలియదు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా, ఎందుకు చెప్పినో తెలవాలంటే ఈ వార్త వినాల్సిందే. బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. అగో అట్లనట. ఎంత ఎక్కువ నమ్మిస్తే అంత ఎక్కువ మోసం చేయొచ్చట. అంటే ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని చెప్పుడు, 2500 ప్రతి మహిళకిస్తామని నమ్మిచ్చుడు, కాలేజీ పిల్లలకు స్కూటీలు కొనిస్తామనుడు, వడ్లకు ప్రతి కింటాకు 500 బోనస్ వేస్తామని చెప్పుడు, బీసీ పబ్లిక్ కు 42% ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పుడు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముచ్చట్లు మోసమని అనుకోకుండ్రి. సీఎం సారు చెప్తున్నది వేరే ముచ్చట గురించి. నవ తెలంగాణ అనే పత్రిక 10 ఏండ్ల పండుగ జరుపుకుంటే అక్కడికి పోయిన సీఎం దునియాలో జరుగుతున్న మోసాల గురించి చెప్పిండు. ఎట్లాగూ మీడియా ముచ్చట్లే కదా అని సోషల్ మీడియా మీద ఎప్పటి తీరుగానే తన మనసులున్న మాటలు చెప్పిండు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్ని వస్తాయంటే ఆ 2 రావు. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సారు ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాను స్లోగా డౌన్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు. పని కట్టుకొని బీఆర్ఎస్ సర్కార్ మీద విష ప్రచారం చేసినప్పుడు ఇట్లెందుకు మాట్లాడలేదు సారు? బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా. మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. అబ్బా, దిగిపోయి శంపలు వాయించుతాడట సీఎం సారు. ఇదే ముచ్చట సీఎం కాక ముందు చేస్తే బాగుండు కదా సారు. అవును సారు, మీరు సోషల్ మీడియా సాయం లేకుంటే సీఎం అయిండ్రు. 100 కొద్ది యూట్యూబ్ ఛానళ్లు పెట్టకుంటేనే ప్రచారాలు చేసిండ్రు. 1000 కొద్ది ఫేస్బుక్ పేజీల వార్తలు రాయకుండానే ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క తప్పుడు వార్త రాయించలేదు. మీరు మంచోళ్ళు సారు, మంచోళ్ళు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. రైటే సారు, రాజకీయ లీడర్లు మాట్లాడే బూతులను మించి బూతులు మాట్లాడుతున్నారు జర్నలిస్టులు. బట్టలు కూడా తీసి కొడతా అంటున్నారు, లాగుళ్ళ తొండలు సొర్ర కొడతా అంటున్నారు, నోరు తెలిస్తే బూతి పురాణం ఎత్తుకుంటున్నారు. మీరన్నట్టు చాలా ఘోరం ఉన్నది సారు సోషల్ మీడియా జర్నలిజం. కాకపోతే ఇప్పుడు లేదు సారు, చాలా రోజుల నుంచి ఉన్నది. దాన్ని పెంచి పోషించిన వాళ్ళు ఎవరో గాని బాగుపడరు సారు. జనాలు అమాయకులు, ఏం చేసినా ఓర్చుకుంటారు. అధికారం చేతులున్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒకప్పుడు ఊకున్నారు కావచ్చు, సప్పుడు లేకుండా ఉన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు అట్లా లేదు. జనాలు అన్ని తెలుసుకుంటాండ్రు, తెలివి మీరుతున్నారు, ఎంత పెద్ద తోపునైనా ఎదిరించుతున్నారు, మెడలు వంచినంత పని చేస్తారు. అది తెలవక ఓ ఎమ్మెల్యే ఎక్కువ చేస్తే ఏమైందో చూడుర్రి.
ఏడగట్టేసిన చెప్తే బళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఎవలమ్మా తోలుకొచ్చింది, బయటికి కొట్టుండ్రి అని అంటే ఎమ్మెల్యే వస్తేనే బయటికి కొడతాం, ఒకవేళ ఎమ్మెల్యే ఆలస్యంగా వస్తే అప్పటిదాకా బళ్ళు ఇక్కడనే ఉంటాయని పోలీసులకు చెప్తున్నది. వాళ్ళ చేతుల గన్నులు లాఠీలున్నా ఏం చేయలేకపోతున్నారు. ఏమైందమ్మా, ఎందుకు బర్లను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కొట్టుకొచ్చినావు అంటే, ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి నా రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం అని చెప్పినాక మాకు నోటీస్ పంపినాక మా ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిండ్రు, మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టి పడేసిండ్రు. బర్లకు షెడ్డు లేకుండా చేసిండట మున్సిపాలిటీ ఆఫీసర్లు. ఎమ్మెల్యే చెప్తేనే చేసిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి మా బర్లను ఎక్కడ కట్టాలో చెప్తేనే ఈ నుంచి పోతామని పట్టుబట్టిండ్రు. అరే లేన్ల పెంచుకున్న గడ్డిని బర్లు తొక్కుతున్నాయమ్మా, బయటికి కొట్టుండ్రంటే ఏమైంది సారు, పచ్చిగడ్డేనాయ్ తింటున్నాయి తిననియండ్రి అన్నట్టు చెప్పింది. పాపం వచ్చినోళ్ళు ఏం చేయలేకపోయిండ్రు. అదునెరిగి అరగగట్టాలే పదునెరిగి పంటేయాలన్నట్టు ఎక్కడ మందు పెడితే పుండు మానుతదో అక్కడనే పెట్టాలన్నట్టు చేసిండ్రు. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వేషాలపల్లి అనే ఊర్లో ఉండే వీళ్ళ బర్ల షెడ్డును కూలగొట్టించిందట. అందుకే మాకు ఏదో ఒక దారి చూపెట్టేదాకా మేము మా బర్లు ఇక్కడనే ఉంటాయి అన్నట్టు చేసిండ్రు. కూరాకుల ఓదెలు లలిత అనే పాడి రైతులు బర్లు పెండబెట్టినా రొచ్చు పోసినా ఓడ్చుకోవాల్సిందే అన్నట్టు చేసిండ్రు. మరి ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడో ఎక్కడున్నాడో గాని ఈ బర్లు తన క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాయని తెలిస్తే ఎమ్మటే ఊరుకొస్తారు కావచ్చు కదా. మరి జనంతోని పెట్టుకుంటే అందరూ ఒక్క తీరే ఉండరు, ఇసొంటి గట్టి పిండాలు కూడా ఉంటారు. జర పైలంగా ఉండాలే. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు బయటికి కనిపించినంత గొప్పగా ఏం లేదట కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్. లుకలుకలు బుకబుకలు కస్సు బుస్సులు కారాలు మిర్యాలు నూరుడే అవుతున్నదట. పర్దా సాటుకు పర్షాన్ పర్దా ముంగట సుకూన్ అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నదట మంత్రి మండలి. ఇంతకు ముచ్చటేందంటారా, మీరే చూడుర్రి. మన బంగారం మంచిదైతే మెరుస్తలేదని గులుగుడెందుకన్నట్టు మన ముఖ్యమంత్రి మంచోడైతే ఏపీ సీఎం ను అనుడెందుకు అనే ఆలోచనలు పడ్డారట కాంగ్రెస్ పార్టీ మంత్రులు. తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ముచ్చట్ల ముఖ్యమంత్రి తీరు మంచిగా లేదని కోపం చేసిండట మంత్రులు కొందరు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లా సీఎం రేవంత్ రెడ్డి మీదికి తిరగబడ్డారట. చంద్రబాబు మోడీ ఆడిచ్చిన తీరుగా ఆడుడు మంచిది కాదు, ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం తెలంగాణకే నష్టమని చెప్పిండట. దానికి ఉలికిపడి ఉక్కిరి బిక్కిరైందట రేవంత్ రెడ్డి. బనకచర్ల మీద హైదరాబాద్ లా అనుకున్నదేంది, నువ్వు ఢిల్లీకి పోయి చెప్పిందేంటిది, అట్లెట్లా ఒప్పుకుంటావు బనకచర్ల ప్రాజెక్టుకు, బనకచర్ల అనే ముచ్చటే ఎత్తొద్దని చెప్పి చంద్రబాబు తోటి ఒప్పందం చేసుకున్నట్టు కమిటీ వేస్తున్నట్టు సొంత నిర్ణయం ఎట్లా తీసుకుంటావు అని నిలదీసిండట. గొర్రెపిల్లను దీనే తోడేలు ఉంటది కావచ్చు గాని మొత్తం మందనే మింగే భూత ఉండది, అసొంటి ఆలోచనలు చేయొద్దన్నట్టు చెప్పిండట. దాన్ని మనసులో పెట్టుకున్న సీఎం మంత్రి మండలి నుంచి ఆ మంత్రులను తీసేసే జిత్తులేసిండట. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యనన్నట్టు తెలంగాణ నీటి హక్కులు మాట్లాడిన ఆ మంత్రి శాఖకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేడట. పైసలు లేని శాఖ నీకెందుకు అని మంత్రి పదవి గుంజుకునే నంగనాచి జిత్తులు వేసిండట. కానీ అధిష్టానానికి అన్ని కుట్రలు వివరించి చెప్పాల్సిన టైం వచ్చిందని ఆ మంత్రులు పదురుకుంటున్నారట. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లా ఎల్లెలకల వడక తప్పది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బనకచర్ల ఒప్పందం చూపెట్టి అన్నిటికన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది. అది పార్టీకి మస్తు నష్టమని మాట్లాడుకుంటున్నారట. తన పాత దోస్తుల కోసం గురుగారి కోసం కాంగ్రెస్ పార్టీని ఆగం చేసుడే కాదు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని మొత్తుకుంటున్నారట. ఈ పంచాది చిలికి గాలివానై సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఎసరు తెచ్చేటట్టే ఉన్నదని అంటున్నారట ఈ ముసుగుల గుద్దులాట తెలిసిన సొంత పార్టీ పెద్దలు. ఇవి
ముచ్చట్లు ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.